హాయ్ ఓం ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే. సార్ చాలా మంది కూడా డయాబెటిస్ అటాక్ అయిన తర్వాత వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ వచ్చింది అని అంటూ ఉంటారు కదా. అవును. సో ఇప్పుడు మీ కిట్ వాడితే డయాబెటిస్ రివర్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పి విన్నాను. అవును. అంటే ఇది సేమ్ కిట్ ఒకే కిట్ డయాబెటిస్ కి అదేవిధంగా ఎరెక్షన్ ప్రాబ్లమ్ కి క్లియర్ అవుతుందండి? లేదండి. ఓకే. అంటే ఎప్పుడైతే వాళ్ళు మన దగ్గర కిట్ పర్చేస్ చేయడానికి మనకి కాల్ చేస్తారో అప్పుడు మనం వాళ్ళ డాటా మొత్తం తీసుకుంటాం. ఓకే. అంటే వాళ్ళ బిఎంఐ ఏంటి, మ్మ్. రైట్, వాళ్ళ లైఫ్ స్టైల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఏదైనా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయని తీసుకుంటాం. ఓకే. తీసుకున్న తర్వాత వాళ్ళకి చెప్తామన్నమాట. మీకేం కావాలి సొల్యూషన్? ఓన్లీ ఈడీ సొల్యూషన్ కావాలా? లేదా మీకున్న లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతున్నాయో వాటి సొల్యూషన్ కూడా కావాలా? ఓకే. ఓకే. అయితే సొసైటీలో ఇక్కడ మీరు చాలా మంచి టాపిక్ అడిగారు. సొసైటీలో ఒక చిన్నది కాదు, చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే దాదాపు అంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు బి క్యాపిటల్ సిటీ ఆఫ్ డయాబెటిస్ అని చెప్తుంటారు కదా. ఆ డయాబెటిస్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక పెద్ద భ్రమలో ఉంటారు. ఓకే. ఏంటంటే నేను టాబ్లెట్ వేసుకుంటున్నాను, రైట్, నా రీడింగ్స్ నార్మల్ ఉన్నాయి కాబట్టి నేను డయాబెటిక్ ఫ్రీ అయిపోయాను, రైట్ అనే పెద్ద భ్రమలో ఉంటారు. కాకపోతే ఇప్పుడు మీరు ఒక ₹1,00,000 తీసుకెళ్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇవాళ పెడితే 7.5 years తర్వాత మీకు 2 lakhs ఇస్తారు. ఓకే. సో అలా ఈ డయాబెటిస్ ని అలా కప్పిపుచ్చి అలా ఒక భ్రమలో గనక కంటిన్యూ అంటే అయినట్లయితే ఇప్పుడు మెడిసిన్ వేసుకుంటూ అలోపతి మెడిసిన్ వాడుతూ అది కంట్రోల్లో ఉంది అంటే కంట్రోల్లో ఉండడం కాదు, అస్సలే మెడిసిన్ కాదు. వల్ల కంట్రోల్లో ఉంది. ఎస్, ఓకే. ఓకే. అంటే కంట్రోల్ గా ఉన్నట్టు భ్రమలో ఉన్నారు. ఆహాహా. ఓకే. సో అది అలా కంటిన్యూ అవ్వడం వల్ల అది ఏమవుతుందంటే బాడీలో ఉన్న డిఫరెంట్ ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఓకే. ఆ ఎఫెక్ట్ లో అందులో భాగమే ఈడీ ప్రాబ్లం రావడం అనమాట. ఓకే. ఓకే. అంటే ఇది ఒక స్టార్టింగ్ స్టేజ్, అంటే మీకు ఒక సిమ్టమ్. ఎందుకంటే మీకు మిగతా ఆర్గాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ఉంది, లివర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, 90% డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా మీకు ఏమాత్రం సిమ్టమ్స్ తెలియనివి, బా, ఆ. అసలు తెలియదు అనమాట. అండ్ ఒక్కసారి మీకు సిమ్టమ్స్ తెలిసాయి అంటే అది ఆల్రెడీ చేతి దాటిపోయింది, ఓకే. ఇంక మీరు దాన్ని రిపేర్ చేయలేరు అనమాట. మ్మ్. అంటే ఎవరికైతే ఈడీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళకు ఒక రెడ్ అలారం అనమాట. ఓకే. అరే బాబు, నీ లైఫ్ ఇలా అయిపోతుంది, మ్మ్. నీ బాడీలో ఉన్న ఒక్కొక్క ఆర్గాన్ డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. అంగస్తంభన సమస్య వచ్చిందంటే వేరే ఇతరత్ర డిసీజులు కూడా అటాక్ అవుతా ఉంటాయా? స్టార్ట్ అయ్యాయి, స్టార్ట్ అయ్యాయని. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, ఆహాహా. బ్యాక్గ్రౌండ్ లో వర్క్ స్టార్ట్ అయింది అనమాట. ఓకే. ఓకే. అంటే దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే ఇది కనబడుతుంది. మెయిన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ ఈడీ ఎందుకు వస్తుంది సార్? అంటే అంగస్తంభన సమస్య ఎందుకు వస్తుంది? ఆ బేసిక్ గా ఏంటంటే నర్వ్స్ ప్రాపర్ గా ఫంక్షన్ ఉండదు. ఓకే. అండ్ తర్వాత బ్లడ్ అనేది చాలా చాలా థిక్ అయిపోతుంది అనమాట. ఓకే. ఓకే. బ్లడ్ థిక్ అవడం వల్ల దాని యొక్క ఫ్లో అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే. సో అంటే ఇంకా డౌన్ ద లైన్ నీ పెయిన్స్ రావచ్చు, ఇంకా ఆర్థరైటిస్ రావచ్చు, ఇలా డిఫరెంట్ సమస్యలు. ఓకే. అది నర్వ్స్ మీద కంప్లీట్ ఎఫెక్ట్ చూపిస్తే న్యూరో డయాబెటిక్ డయాబెటిక్ అంటాం. Yes. ఓకే. కొంతమందికి ఐసైట్ పోతుంది, రెటినా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఓకే. అనమాట. రెటినోపతి. రైట్, రెటినోపతి. ఇలా డిఫరెంట్ వస్తుంటాయి. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే కాల్ చేసి మీరు కిట్ తీసుకోవాలనుకుంటారో అప్పుడు గనక మీరు క్లియర్గా మెన్షన్ చేసి, ఫస్ట్ డయాబెటీస్ ఉంది అని మెన్షన్ చేయాలి, సెకండ్ మీకు రెండింటికి సొల్యూషన్ కావాలి అని మెన్షన్ చేయాలి. చాలా మంది ఏం చేస్తుంటే డయాబెటిక్ ఉందని చెప్తున్నారు బట్ ఓన్లీ ఈడీకే కిట్ తీసుకుంటున్నారు. డయాబెటీస్ ఉంది కానీ మేము ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం సార్, కంట్రోల్ ఉంది అంటున్నారా? కంట్రోల్ ఉంది. ఫస్ట్ వాళ్ళు చెప్పేది కంట్రోల్ ఉంది. సో వాళ్ళంతో నేను మాట్లాడినప్పుడు చెప్పేది ఒకే ఒక విషయం ఏంటంటే, ఒక అబ్బాయి ఉన్నాడు, ఎగ్జామ్ రాశాడు, కాపీ కొట్టి పాస్ అయ్యాడు, మీరు అతను ఇంటెలిజెంట్ అంటారా? కాదు. సో సేమ్ అలాగే మీరు ఆ టాబ్లెట్ ని వేసుకొని ఒక ముసుగులో ఉన్నారు, ఓకే, ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ డయాబెటిక్ అని ఒక ముసుగులో ఉన్నారు. బట్ వాస్తవానికి డౌన్ ద లైన్ మీకు అక్కడ డిసీజ్ అనేది ఉంది, అది మిగతా బాడీలో ఉన్న మిగతా పార్ట్స్ మీద మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది. ఇట్స్ ఒక క్యాన్సర్ లాగా అనమాట. క్యాన్సర్ సెల్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయో అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో మీరు కాల్ చేసినప్పుడు మీకు క్లియర్గా మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే కనుక మీకు ఏం చేస్తామంటే మీకు కిట్లో ఇంకొక సప్లిమెంట్ యాడ్ చేసి ఇస్తాం డయాబెటీస్ నుంచి మీరు బయటపడడానికి, అది కూడా న్యాచురల్ వేలో బయటపడడానికి. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు 1 shot 2 birds లాగా మీకు ఈడీ ప్రాబ్లం పోతుంది, అట్ ద సేమ్ టైం డయాబెటిక్ ప్రాబ్లం కూడా పోతుంది. అంటే మీరు బేసిక్గా మీ డయాబెటిక్ని కనుక సాల్వ్ చేసుకున్నట్లయితే మీకు ఆ డౌన్ ద లైన్ మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో మీరు 2 విషయాలు ఇక్కడ, ఫస్ట్ మెన్షన్ చేయడం, రెండోది మీరు 2 కిట్లు తీసుకోవడానికి. అంటే దీంట్లో ఇంకా అడిషనల్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు సార్ మేము ఈ సప్లిమెంట్స్ ఓన్లీ ఈడీకి తీసుకుంటాం, అంగస్తంభనకి తీసుకుంటాము, మా లైఫ్ స్టైల్ ఎందుకంటే మీ వీడియోస్ నేను చాలా చూసాము, యోగాతో కూడా డైట్తో కూడా మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు కదా అని అన్నప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కిట్ తీసుకొని సో యోగా ద్వారా డైట్ ద్వారా ఏమైనా మళ్ళీ ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు? చెయ్యొచ్చు, కానీ అంత కమిట్మెంట్ ఎవరి దగ్గర ఉంది? ఓకే, అది ప్రాబ్లం.
చేయొచ్చు, నేను కాదనట్లేదు, బట్ అంత కమిట్మెంట్ లేదు. ఓకే, చాలా కమిటెడ్గా ఉండాలి దానికి. అంత కమిట్మెంట్ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 1 shot 2 bird కిట్ అంటే మీరు ఆర్డర్ చేసినప్పుడు చెప్పండి, 2 విషయాలు చెప్పాలి. ఒకటి డయాబెటిక్ ఉంది అనే విషయం చెప్పండి, రెండోది ఏంటంటే డయాబెటిక్ కూడా కావాల్సిన సప్లిమెంట్స్ దీంట్లో యాడ్ చేయండి అని చెప్పాలి. చెప్పినట్లయితే ఏమవుతుంది, ఇక్కడ మీకు 2 విషయాలు క్లియర్ అవుతున్నాయి. ఫస్ట్ డయాబెటిక్ క్లియర్ అవుతుంది, ప్లస్ ఈ ఈడీ ఏదైతే ఉందో ఈడీకి రూట్ కాజ్ ఎక్కడి నుంచి వచ్చింది, డయాబెటీస్ నుంచి వచ్చింది. సో 2 కూడా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొన్ని మనకి చూస్తే శిలాజిత్ హనీ స్టిక్ పెట్టారు, అదేమో స్వీట్నర్ లా ఉంటది. తర్వాత చూస్తే ప్రోటీన్ పెట్టారు, లాస్ట్ టైం నేను టేస్ట్ చేశాను, అది కూడా చాలా స్వీట్ గా ఉంది, బాగా టేస్టీగా ఉంది. మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆ స్వీట్ తీసుకోవచ్చా మీరు ఇచ్చే? చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ ప్రోటీన్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఈ ప్రోటీన్ లో మనం వాడే ఏదైతే షుగర్ ఉందో ఇది మాంక్ ఫ్రూట్ నుంచి తయారు చేసిన షుగర్. అంటే మామూలుగా ఈ కేన్ జ్యూస్ నుంచి తయారు చేసిన షుగర్ కాకుండా ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన షుగర్ అన్నమాట. సో ఇది నేచురల్ షుగర్ కాబట్టి దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే ఇప్పుడు మీరు ఈ హనీ స్టిక్ గురించి మాట్లాడుతున్నారు. నార్మల్ గా మీకు మార్కెట్ లో దొరికే హనీస్ అన్ని కూడా షుగర్ బేస్డ్, బట్ ఇక్కడ మనం వాడేది what you can say ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్. ఓకే, సో ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి వచ్చే హనీ కాబట్టి రైట్. సో ఈ రెండిట్లో కూడా మనం ఇచ్చే అన్ని కూడా what you can say ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్ కాబట్టి, అంటే బేసిక్ గా అసలు మనం ఏదైతే కిట్ ఇస్తున్నామో ఈ కిట్ అంతా కూడా నేచురల్ ఫుడ్ సప్లిమెంట్స్, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ సింథసైజ్డ్ మెడికేషన్స్ కానీ ఏమీ లేవు కాబట్టి మీరు ఎటువంటి వరీ లేకుండా, మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు. అండ్ ఎస్పెషల్లీ మనం ఒకవేళ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసి డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ కి కూడా సొల్యూషన్ కావాలని మెన్షన్ చేస్తే కనుక సపరేట్ what you can say అడిషనల్ సప్లిమెంట్స్ కలిపి ఇస్తాము. సో మీరు ఎటువంటి డౌట్ లేకుండా, అండ్ మీకు ఒక what you can say అడ్వాంటేజ్, ఒక వరం అని చెప్పొచ్చు. అంటే మీకు ఈడీకి రూట్ కాజ్ అయిన డయాబెటీస్ నుంచి కూడా మీరు క్లియర్ అవుతున్నారు. చాలా బాగుంది సార్, చాక్లెట్ తిన్నట్టుగా ఉంది. అందుకే అంటే మన టంగ్ యాక్సెప్ట్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని అలా తయారు చేయడం జరిగింది అనమాట. సో వ్యూయర్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ అంటే ఈడీ అనేది మీకు వచ్చిన ప్రాబ్లమ్స్లో ఒక 5% లేదా 10% మాత్రమే. మీ లైఫ్లో ఇంకా రాబోయే ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండి వాటిని కూడా క్లియర్ చేసుకోవాలి అనే ఒక కాషన్, ఒక సిమ్టమ్. ఏ విధంగా అయితే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ వస్తుందని మనం ఆగిపోవాలని చెప్తారు, ఆ విధంగా మీకు ఒక సిమ్టమ్, ఒక కాషన్ లాగా ఉందన్నమాట. ఇది మొత్తానికి ఈ డయాబెటిక్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య వచ్చింది అనే వాళ్ళకైతే ఇది ఒక ది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పేసి ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. మాకు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్కి ట్రీట్మెంట్ కావాలి, ఈడీకి ట్రీట్మెంట్ కావాలి అని అనుకునే వాళ్ళు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు ఇప్పుడే మీ కిట్ని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు ఓం ప్రకాష్ గారితో మాట్లాడిన తర్వాత మా ప్రాబ్లమ్ని చెప్పుకున్న తర్వాత కిట్ తీసుకుంటాము అని అంటే అపాయింట్మెంట్ ద్వారా మీరు సార్తో కూడా మాట్లాడచ్చు. కావాలంటే వాళ్ళు మనకు పర్సనల్గా కూడా కలవచ్చు, ఫోన్లో కలవచ్చు, లేదా వీడియో కాల్లో కూడా కలవచ్చు. అంటే ఒకటే ఇక్కడ మన మెయిన్ మోటో ఏంటంటే మన వ్యూవర్స్కి ద బెస్ట్ న్యాచురల్ సొల్యూషన్ దొరకాలి. కానీ ఏంటంటే వాళ్ళకి మాకు 1-2 నెలల్లో ట్రీట్మెంట్ కావాలంటే కాదు ఇది, ఎందుకంటే బాడీ మెటబాలిజాన్ని బట్టి ఖచ్చితంగా 3 to 6 months పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ మంత్ ట్రీట్మెంట్ కి సెకండ్ మంత్ ట్రీట్మెంట్ కి వేరియేషన్ ఉంటుందా సార్? అంటే వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది, బాడీ రెస్పాన్స్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని మనం మోడిఫికేషన్ చేస్తుంటాం. థ్యాంక్ యూ సార్.